అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. భారత్ పాక్ యుద్ధం అనంతర పరిణామాలపై ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. పాక్ తో వీరోచితంగా పోరాడిన సైన్యానికి సెల్యూట్ చేశారు. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతిక కౌశలాన్ని ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికే తలమానికమన్నారు మోదీ. దేశమంతా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిలబడి ఐక్యత చాటిందన్నారు. 2.5 దశాబ్దాలుగా పాక్లో ఉగ్రవాదం విచ్చలవిడిగా పెరిగిందన్నారు ప్రధాని మోదీ. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్రల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టామన్నారు. ఉగ్ర స్థావరాల్ని తుదముట్టించామన్నారు. భారత్ దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగిందన్నారు. సైన్యాన్ని ఎదిరించే దమ్ము లేక కశ్మీర్ సరిహద్దుల్లో జనావాసాలపై దాడి చేసిందన్నారు. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లని మన సైన్యం కూల్చేసినట్లు చెప్పారు ప్రధాని. ప్రధాని మోదీ ప్రసంగంపై ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ప్రసంగం ఉగ్రవాదులకు ఒక గట్టి హెచ్చరిక అన్నారు. ప్రపంచానికి భారత్ బలాన్ని చాటి చెప్పే విధంగా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు. శాంతి మార్గంలో నడుస్తాం, కానీ ఉగ్రవాదాన్ని సహించబోమన్న మోదీ వ్యాఖ్యలపై హర్షం ప్రకటించారు. యుద్ధంలో దేశ శక్తిని చాటి చెప్పే ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశామన్నారు చంద్రబాబు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది భారత్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలకు తెర దించకపోతే వాణిజ్యం నిలిపివేస్తామన్న వ్యాఖ్యలు అబద్ధమని చెప్పింది. ఆపరేషన్ సింధూర్పై మాత్రమే జేడీ వాన్స్, రూబియోతో ప్రధాని మోదీ మాట్లాడినట్లు చెప్పింది. ఈ చర్చల్లో అసలు వాణిజ్యంపై ఎలాంటి ప్రస్తావన రాలేదని క్లారిటీ ఇచ్చింది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా అందగత్తెల హడావుడి పెరిగింది. నిన్న నాగార్జున సాగర్ బుద్ధవనంలో సందడి చేసిన సుందరిమణులంతా ఇవాళ హైదరాబాద్ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ వాక్ లో 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొంటారు. నిజాం సంప్రదాయ వస్త్రధారణలో అలరిస్తారు. ఆ తర్వాత నిజాం రాజుల వాడిన వస్తువుల ప్రదర్శన ఉంటుంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చిందేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలకు హాజరై తీన్మార డప్పు దరువులకు కాలు కదిపారు. కార్యకర్తలతో ఆడి పాడుతూ సందడి చేశారు. రామారామ ఎన్నియల్లో అంటూ సాగే ఎల్లమ్మ పాటకి డప్పు దరువుల నడుమ డాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు పొన్నం. బుద్ధుడి జయంతిని అధికారికంగా జరిపేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఎలిగేడు మండలం ధూళికట్ట, వడుకాపూర్ సరిహద్దుల్లో ఉన్న బౌద్ధ క్షేత్రం దగ్గర బుద్ధుడి జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించారు. బుద్ధుడి విగ్రహానికి పూలమాల వేసి పంచశీల జెండాను ఎగురవేశారు. విజయవాడలో బుద్ధుడి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా శయన బుద్ధ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తామన్నారు మంత్రి. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులొచ్చేలా చూస్తామన్నారు. ఎంపీ బాలశౌరి సహకారంతో బుద్ధ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు మంత్రి. శ్రీకాకుళంలో ఈ నెల 22న హనుమాన్ శోభాయాత్రకు రెడీ అవుతోంది విశ్వ హిందూ పరిషత్. శోభాయాత్ర శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్ నుంచి ప్రారంభమై ఓబీఎస్ సూర్యమహల్ జంక్షన్ మీదుగా తిరిగి 80 ఫీట్ రోడ్డు వరకు చేరుకుంటుందని చెప్పారు విహెచ్పీ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపి శోభాయాత్ర బ్యానర్లు, స్టిక్కర్లు, పోస్టర్లు ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాసుపత్రిలో నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వేడుకలో సూపరింటెండెంట్ సత్యనారాయణ డాన్సులతో అద్దరగొట్టారు. నర్సులతో కలిసి చిందేశారు. విధులు పక్కన పెట్టి నర్సులు, సూపరింటెండెంట్ చిందులు వేయడంపై రోగులు అసహనం వ్యక్తం చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది మున్సిపల్ శాఖ. ఈ నెల 19న డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతోంది. అవిశ్వాస తీర్మానంతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అధికార, విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. మాజీ మంత్రి బెడదల రజని దళిత ఎంపీటీసీ కల్పనపై పోలీసుల దాడిని నిరసిస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. విశాఖ గాంధీ విగ్రహం దగ్గర నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయన్నారు నేతలు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దౌర్జన్యానికి దిగడం దురదృష్టకరమన్నారు. ఆ పోలీసుల్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాస పథకం అమల్లో లోపాలు ఉన్నాయన్నారు బీసీ నేత కృష్ణయ్య. లోపాలను సరిచేసి పథకానికి దరఖాస్తు చేసుకున్న అందరికీ కూడా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్ లో జరిగిన భేటీలో మాట్లాడారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం నిరుద్యోగులకు నిధులు తక్కువ కేటాయించడం సరికాదన్నారు. ఈ పథకానికి కేటాయించిన 5,000 కోట్లను 15,000 కోట్లకు పెంచాలని కోరారు. హైడ్రా ఆఫీసులో ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైదరాబాద్ నిజాంపేట మున్సిపల్ పరిధిలో 61 ఫిర్యాదులు అందాయి. సాయి లక్ష్మి లేఅవుట్లో పార్క్ స్థలం,
కూకట్పల్లి హైదర్ నగర్లో 9 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకి గురైనట్లు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. హయత్ నగర్, ఆమన్గల్, తిరుమల హౌసింగ్ కాలనీలో కూడా కబ్జాలపై ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. అనంతపురం మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన సొంతూరు ఛాయాపురంలో తుది శ్వాస విడిచారాయన. 1977-80లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పనిచేశారు పుల్లయ్య. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సిఐ వీరరాఘవులు ఏసీబీకి చిక్కారు. ఓ ఆసుపత్రి నిర్వాహకుడి దగ్గర నుంచి 16 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. అక్రమంగా సంపాదించిన ఇంకా ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. శ్రీశైలంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. మంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తుల్ని పల్లకీలో కూర్చోపెట్టి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మ ప్రచార రథంలో ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాలమ్మ ఆలయం, నంది మండపం, గంగా సదనం మీదుగా ఆలయ మహాద్వారం దగ్గర ముగిసింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రథోత్సవానికి హాజరై పూజలు చేశారు. అనంతరం రథాన్ని లాగారు. ఇందులో కళాకారుల విన్యాసాలు, కోలాట, భజనలు, కేరళ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరుడికి 1,00,000 మల్లెలతో పూజ జరిగింది. 1,00,000 మల్లెల పూజకు నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా జరిగిన పూజకు భక్తులు వందలాదిగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ గాజువాకలో డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 3 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకున్నారు. ఆ సరఫరా లింకులపై ఆరా తీస్తున్నారు. వారిచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరిన్ని తనిఖీలు చేసే అవకాశం ఉంది. బాపట్ల జిల్లా పంగులూరులోని శ్రీ భీమలింగేశ్వర స్వామి 21వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి గొట్టిపాటి రవికుమారుడు హర్షవర్ధన్, టీడీపీ నాయకులు బాచినా చౌదరి బాబు, త్రివేణి బాబు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. హర్షవర్ధన్ కు వేదాశీర్వచనం ఇచ్చారు పండితులు. హైదరాబాద్ గోల్కొండ పరిధిలో అర్ధరాత్రి ఒక బార్బర్ షాప్ కార్మికుడిపై కొందరు దాడికి తెగబడ్డారు. కటింగ్ చేసుకున్న తర్వాత డబ్బడిగిన పాపానికి చితకబడ్డారు. సెలూన్పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు బతుకు తెరువు కోసం యూపీ నుంచి వచ్చిన వాడిగా గుర్తించారు. సత్యసాయి జిల్లా గుడిబండ మండలం సిసి గ్రామ శివారులో పేకాట స్థావరాలపై దాడులు చేశారు పోలీసులు. 11 మంది జూదగాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం వెతుకుతున్నారు. నిందితుల నుంచి 1,30,000 రూపాయల నగదు, 6 బైక్లు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఇంటర్న్షిప్ ఇప్పిస్తామని నమ్మించి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు ఉన్మాదులు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో జరిగింది. చెన్నైలో చదువుకుంటున్న జార్ఖండ్ యువతిని బాచుపల్లికి తీసుకొచ్చాడు స్నేహితుడు అజయ్. ఆ తర్వాత అతని స్నేహితుడు హరితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షం, ఈదురుగాలులతో కూకట్పల్లి, మియాపూర్, కొండాపూర్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో గంట పట్టే ప్రయాణం కాస్త 2 గంటలు పట్టింది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు తప్పవని హెచ్చరించింది వాతావరణ విభాగం. హైదరాబాద్, గద్వాల, మల్కాజ్గిరి, నల్లగొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. వానకు తోడు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంది. ఆపరేషన్ సింధూర్ 100% సక్సెస్ అయిందన్నారు సంబిత్ పాత్ర. 100 మంది ముష్కరుల్ని మట్టుపెట్టగలిగామని చెప్పారు. ఉగ్రవాదులతో కలిసి పాక్ సైనికులు అంత్యక్రియలో పాల్గొన్నారని, పాకిస్తాన్ సైన్యానికి ఉగ్రవాదులకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. మాల్దీవులకు బాసటగా నిలిచింది భారత్. ఆర్థికంగా అండగా నిలిచింది. మాల్దీవులకు $50 మిలియన్ల సాయాన్ని అందజేయబోతున్నట్లు ప్రకటించింది. మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ భారత్కి కృతజ్ఞతలు చెప్పారు. భారత్ మరోసారి టాప్ లో నిలిచింది. సేవలు, తయారీ కార్యకలాపాల్లో ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలిచింది. జేపీ మోర్గాన్ నివేదిక ఈ విషయం వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ ఒక స్థిరమైన వేగంతో వృద్ధి చెందుతుందని పేర్కొంది. పహల్గాం దాడుల తర్వాత భారత నేవీ సమర సన్నాహం పాక్కు కలవరపరిచింది. సన్నాహక వీడియో, చిత్రాలను విడుదల చేసింది భారత నేవీ.
పెహల్గాం ఉగ్ర దాడి అనంతరం సముద్రం, భూమి మీద టార్గెట్లను దెబ్బతీయడానికి సిద్ధమైనట్లు ఇండియన్ ఆర్మీ వివరణిచ్చింది. సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అవగాహన కుదరడంతో జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో టెన్షన్ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలతో 3 రోజుల కాల్పుల మోత మోగింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఆర్మీ నిరంతర నిఘాను కొనసాగిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటోంది ఆర్మీ. పాక్ తోక జాడిస్తే ధీటుగా బదులివ్వడానికి రెడీగా ఉంది. జమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని వీక్షించేందుకు మళ్లీ టూరిస్టులు వస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు పర్యాటకులు ఇప్పుడిప్పుడే కాశ్మీర్ బాట పడుతున్నారు. ఉగ్రదాడి తర్వాత దేశ విదేశీ పర్యాటకులు క్రమంగా వస్తుండడం కొంత ఊరట కలిగిస్తోంది. రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించబోతున్నారు ఈ సీనియర్ హీరో. మహేష్ బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు శ్రీలీల. ప్రెజెంట్ ఆషికీ 3లో నటిస్తున్న ఈ బ్యూటీ నెక్స్ట్ ఒక క్రేజీ సీక్వెల్ లో కనిపించబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. లక్ష్య, విక్రాంత్ మెస్సీ లీడ్ రోల్స్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న దోస్తానా 2లో శ్రీలీల నటించబోతున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. ముందు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నా ఇప్పుడు శ్రీలీలకు ఫిక్స్ అయ్యారట కరణ్. అర్ధాంతరంగా ఆగిన ఐపీఎల్ పునః ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం, సెక్యూరిటీ ఏజెన్సీలు, ఫ్రాంచైజీలు కలిసి సుదీర్ఘంగా చర్చించిన బీసీసీఐ లీగ్లో మిగిలిన మ్యాచ్లపై దృష్టి పెట్టింది. ఒక నిర్ణయం తీసుకుంది. మిగిలిన 17 మ్యాచ్ల కోసం దేశంలో 6 వేదికల్ని ఖరారు చేసింది. ఇందులో బెంగళూరు, ముంబై, లక్నో, జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ ఉన్నాయి. ఈ నెల 17న మళ్ళీ టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఆర్సీబీ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్తో మళ్ళీ ఐపీఎల్ సందడి షురూ అవుతుంది. జూన్ 3న ఫైనల్ జరగబోతోంది. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.